ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. ముఖ్యంగా వీటి ధరలు అనేది ఒక్కసారిగా తగ్గింపు అన్నమాట. ఒక్కరోజు మాత్రమే అవకాశం అయితే ఇవ్వనున్నారనమాట. ఏంటి వేటి ధరలు తగ్గించబోతున్నారు, ఎవరికి గుడ్ న్యూస్, ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకున్నా. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అట్లా లైక్ చేయండి, మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు సైకిల్ లాగా వాహనాలు ఏదైతే ఉన్నాయో, టూ వీలర్స్ కావచ్చు, అన్ని రకాల వాహనాలు అనేది చాలా వరకు వాహనాలు టూ వీలర్స్ వాహనాలు అనేది సర్వసాధారణ అయిపోయింది ఇంటికోటి. అయితే మీ వాహనాలకు సంబంధించి ట్రాఫిక్ చలనాలు కనుక పెండింగ్లో ఉన్నాయా ఒకసారి, ఎందుకంటే మొత్తాన్ని చెల్లించడానికి చాలామంది ఎదురు చూస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా డిస్కౌంట్ వచ్చినప్పుడు వాటిని చెల్లిస్తామనే విధంగా చాలామంది చూస్తారు. అదేవిధంగా మీకు నిజంగా ఒక శుభవార్త, ఒకవేళ పెండింగ్ చలనాలు ఏమైనా ఉన్నా కూడా డిసెంబర్ 2వ వారంలో సరిగా డిసెంబర్ 13 తారీఖున, అంటే మనకు ఈ నెలలో డిసెంబర్ 13 తారీఖున జరగబోయే దేశవ్యాప్త లోక్ అదాలత్లో మీ పాత ట్రాఫిక్ చలనాలు 50% నుంచి 100% వరకు రాయితీలు కూడా డిస్కౌంట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటే 75% వరకు అయితే. ఇందులో ప్రధానంగా లోక్ అదాలత్లోనే చలనాలు సెటిల్మెంట్ చేసుకోవడం వలన మీ పై ఉన్నటువంటి కేసులు పూర్తిగా క్లోజ్ అవుతాయని చెప్పేసి, భవిష్యత్తులో మళ్ళీ చలనాలకు సంబంధించి కోర్టు విచారణ అయితే ఉండదు కాబట్టి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ ఈ పర్యవేక్షణలో అయితే ఉంటుందని చెప్తున్నారు. ప్రత్యేక డ్రైవ్ 11 రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా భాగమవుతుందని చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తున్నాయి అనమాట. చిన్నపాటి ఉల్లంఘన, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి పాత చలనాలు ఇప్పుడు లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా ఎలాంటి వాటికి వర్తిస్తాయి ఏంటంటే, మనకు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినప్పుడు, అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం, రెడ్ సిగ్నల్ అనేది జంప్ చేయడం, సాధారణంగా ఓవర్ స్పీడు, ఇక కేసులు, రాంగ్ పార్కింగ్ ఉల్లంఘన, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల వివిధ చలాన్లు, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల విధించిన చలాన్లు, నంబర్ ప్లేట్ లేకపోవడం, ఫిట్నెస్ సర్టిఫికేట్ లోపాలు, ఇతర పొరపాటు తప్పులు నమోదైన చలాన్లు, ఇవన్నీ కూడా లోక్ అదాలత్లో మరి పరిష్కరించుకోవచ్చు అనమాట. అధికారులు స్పష్టం చేయడం జరిగిందనమాట. ఇక ఇందుకు సంబంధించి ఏవి వర్తించేవి ఏవని కూడా చెప్పడం జరిగింది. ప్రాణాలకు ముప్పు కలిగించే లేదా తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులో ఈ లోక్ అదాలత్లో వర్తించాయి అన్నమాట. దీనిలో మద్యం సేవించి వాహనాలు నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, హిట్ అండ్ డ్రైవ్ కేసులు కావచ్చు, ప్రమాదకరమైన డ్రైవింగ్, గాయాలు, మరణాలకు సంబంధించి రోడ్డు ప్రమాదాలు వంటి కేసులు అయితే ఇందులో వర్తించాయని చెప్తున్నారు. చలాన్లు సెటిల్ చేసుకునేటువంటి విధానం ఏ రకంగా ఉంటుంది ఏంది, మనకి ఎలా అంటే ఇందుకు సంబంధించి లోక్ అదాలత్ అవకాశాన్ని మనం ఒకవేళ వినియోగించుకోవాలనుకున్నట్లయితే ప్రజలు క్రమ పద్ధతిగా పాటించాల్సి అవుతుంది. మీ వాహనాలపై ఎన్ని చలనాలు పెండింగ్లో ఉన్నాయనేది ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఏదైతే http ఏదైతే ఉన్నాయో ఈ చలాన్ .ts_police.gov అని పబ్లిక్ వ్యూ అనే వెబ్సైట్లో అందులో మనకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది గూగుల్లో. దాని తర్వాత దీని ప్రకారం మీ అయినా అంటే ఈ విధంగా చెప్పిన విధంగా చలన్ పెండింగ్లో ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. లోక్ అదాలత్ వెళ్లే ముందు వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, అదేవిధంగా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, పాత చలన కాపీలు వంటి పత్రాలు సిద్ధం చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు నిర్దేశించిన పత్రానికి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడానికి అయితే ఉంటుంది. అక్కడ సంబంధించిన ట్రాఫిక్ లేదా న్యాయవాద అధికారులు కలిసి మీ చలన కేసులు సమర్పించి, ఇక అధికారులు మీ యొక్క కేసును పరిశీలించి రాయితీ 50 నుంచి 100% అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 70% అయితే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంది కాబట్టి. ఇక డిసెంబర్ 13 తారీఖు మాత్రమే, ఒక్కరోజు మాత్రమే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఏదైతే ట్రాఫిక్ ఛానళ్ళకు సంబంధించి భారీగా మినహాయింపు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా అంటే ఇందులో వర్తించేది హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, సిగ్నల్ జంపింగ్, అదేవిధంగా తప్పుడు పార్కింగ్, ఓవర్ స్పీడు, పియూసీ మిస్సింగ్, పాత ఇచలన వంటి ఉల్లంఘనకు అక్కడికక్కడే పరిష్కరించుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా డిస్కౌంట్ అనమాట.